Bible, but they don't continue because they don't know where to start, they don't know how to study. So these are the two reasons why they are not able to proceed. So what I'm trying to do is I'll try to start a passage and give a kind of a model so that can help you to read further and help you to study further. So it's a kind of a startup. It's both a message and also kind of a model. Well, to give you a kind of an intro to the passage which I'm studying, it's something like this. We have 12 disciples of Jesus Christ. Among these 12 disciples, John is different in so many ways. I want to give you a couple of them. కొన్ని పద్ధతులు చెప్తాను. జాన్ ఎందుకని ప్రత్యేకమైనటువంటి వాడు అనేటువంటిది. మొదటిది ఏంటంటే యేసు ప్రభువుకు ఉన్నటువంటి 12 మంది శిష్యుల్లో యోహాన్ ఒక్కడే మామూలుగా చనిపోయాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా చంపబడ్డారు, లేకపోతే ఆత్మహత్య చేసుకున్నాడు ఇస్కరియోతు యూదా. 10 మంది మామూలుగా వేరే వాళ్ళు చంపేశారు. భారతదేశంలో 2 శిష్యులను చంపాడు. మనకు తెలిసినట్లుగా థోమాని మైలాపూర్ చెన్నై దగ్గర చంపడం జరిగింది. బర్తలోమి అని కలకత్తా నుంచి వారణాసి వెళ్తున్న దారిలో ఆయన్ని చంపడం జరిగింది. ఆంధ్రేని రష్యాలో చంపేశారు. పేతుర్ని రోమ్లో చంపేశారు. జేమ్స్ని ఎర్స్లేమ్లో చంపేశారు. సో ఈ విధంగా ఒక్కొక్క శిష్యుడిని ఒక్కొక్క చోట చంపేయటం జరిగింది. ఎవరు నాటే లైక్ దట్. బట్ జాన్ lived 100 long years and he died in a very natural way. That does not mean that John was not persecuted, that John's life was not under threat. In fact, John faced more problems, more attacks than any other disciples. John was left in an island offshore of Turkey. It's now called Turkey. At that time, it is called Bithynia, offshore of Turkey, about 73 miles into the Mediterranean Sea. There is an island. It's called Patmos. అప్పట్లో దాంట్లో ఎవరు మనుషులు ఉండేవాళ్ళు కాదు. విషపురుగులు, జంతువులు ఉండే, పాయిజనస్ ఇన్సెక్ట్స్ ఉండే. సో he was left there for several months thinking that he would be killed by these animals or by starvation. But John did not die. But in the process he produced a book. ప్రకటన గ్రంథం అక్కడ ఉండే ఆయన రాశాడు. ఇంకొకసారి జాన్ని ఒక బావిలో పడేశారు. పాములు ఉండేటువంటి బావిలో. అదేమి ఆయన్ని చేయలేదు. Once he was put in an boiling oil, but nothing happened to him. Once he was tied to a tree trunk and they cut it with a saw. రంపంతో కోసారు. ట్రంక్ ఒకటి కట్ అయింది కానీ ఈయనకి మాత్రం ఏమీ కాలేదు. So John was protected by God towards the end because God wanted to use John at a later times. చివరి దినాల్లో జాన్ని వాడదామని దేవుని యొక్క ఆశ. అందుకనే దేవుడు జాన్ని ప్రత్యేకంగా ప్రొటెక్ట్ చేశాడు. సో దట్స్ వన్ రీజన్ వై జాన్ ఈస్ యూనిక్. సెకండ్ రీజన్ ఏంటంటే జూయిష్ కల్చర్లో ఫాదర్ చచ్చిపోతే కనుక ఎల్డెస్ట్ సన్ టేక్స్ ద రోల్ ఆఫ్ ద ఫాదర్. మదర్ని టేక్ కేర్ చేయడానికి కానీ ఏదైనా సరే. సో జీసస్ క్రైస్ట్ when he was dying on the cross, he knew that he had to give that responsibility to somebody else. Usual ga responsibility natural ga Jesus tarvata puttinatvanti pillalki velali. Mary has 4 sons after Jesus was born. Manaki Mark Swartha 6వ అధ్యాయం 2-3 వచనాల్లో చూస్తాం. Okay, but Jesus gave that responsibility to John. అందుకని సిలువ మీద అమ్మ ఇదిగోని కుమారుడు అని చెప్పినట్టు మనం చూస్తాం. Because Jesus loved John very much. చాలా బాగా ప్రేమించాడు. అందుకనే యేసయ్య ప్రేమించినటువంటి శిష్యుడు అని అంటారు. అందుకే జాన్ when he was pastoring a church in Ephesus, when Mary was old, she was taken care and she died in Ephesus and Mary was buried in Ephesus city. Ephesus city ఎక్కడ ఉంటుందంటే ఇప్పుడు ఇస్తాన్బుల్ అంటారు. ఇస్తాన్బుల్కి వెస్ట్లో మిలెటస్ అనేటువంటి ఒక సిటీ ఉంటుంది. ఆ సిటీకి అప్ నార్త్ అబౌట్ 30 మైల్స్లో ఒక రూయిన్ ప్లేస్ చూపిస్తారు. దట్ ఈస్ ఎఫెసస్. ఇట్స్ ఎ వెరీ pretty big city at that time. There used to be a big temple to Diana, and it was the 4th world wonder at that time. ఎందుకంటే ఫుట్బాల్ కోర్ట్ అంత టెంపుల్ అన్నమాట. 90 feet పిల్లర్స్తో కట్టారు. సో ఇట్స్ కాల్డ్ వండర్. సో ఆ ప్లేస్లో జాన్ వాజ్ బరీడ్ అండ్ ఈవెన్ మేరీ వాజ్ బరీడ్. మేరీ ముందు బరీ చేశారు, తర్వాత జాన్.
323 ఏడీలో కాన్స్టాంటినోపుల్ యేసు ప్రభు శిష్యుల అందరి యొక్క రెలిక్స్ అంటారు, దే ఆర్ కాల్డ్ రెలిక్స్, దట్స్ డెడ్ బాడీ యొక్క బోన్స్, వాటిని అన్నిటిని గ్యాదర్ చేసుకొని he wanted to have them in one place in Constantinople. In that process, John's body and Mary's tomb was also dug open, and we don't know where the bones have gone. That's the same reason మనం మైలాపూర్ వెళ్తే చెన్నై, we don't have the bones of Thomas, only ఒక చిన్న bone ఉంటుంది. The rest of them have been picked up and taken away in 323 AD. So that's a brief history. So that's the second reason why John is so great. Third reason why John is so great anante, of all the disciples, John is the only person who gave the complete picture about Jesus Christ. Complete picture anante, Paul 13 letters రాసినప్పుడు కూడా జాన్ రాసినంత ఇచ్చినంత ఇన్ఫర్మేషన్ పాల్ ఇవ్వలేకపోయాడు. ఎందుకనంటే జీసస్ క్రైస్ట్ మేరీ ద్వారా ఈ లోకంలోకి రాకముందు వేర్ వాజ్ హీ దేర్, వాట్ వాజ్ హీ, అది జాన్ ఒకడే రాశాడు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. సో ప్రీ ఇన్కార్నేటెడ్ జీసస్ అంటే ఈ లోకంలోకి వేసే రాకముందు ఏంటి అనేది ఆయన రాశాడు. లోకంలోకి వచ్చినప్పుడు ఎట్లా జీవించాడు రాశాడు. యేసు ప్రభుని ఈ లోకంలో మనము అనుభవిస్తే ఎట్లా ఉంటుంది ఆయన రాశాడు. తర్వాత మనం చచ్చిపోయి పరలోకంలోకి వెళ్తే వాట్ కైండ్ ఆఫ్ జీసస్ వి విల్ సీ, హౌ హీ వుడ్ బి, ఆయన ఎట్లా ఉంటాడు, అది కూడా జాన్ ఒక్కడే రాశాడు అనమాట. సో టోటల్గా జీసస్ క్రైస్ట్ యొక్క టోటల్ పిక్చర్ని జాన్ ఒక్కడే ఇవ్వగలిగాడు. జాన్ టోటల్గా 5 books రాశాడు. గాస్పుల్, 3 epistles అండ్ బుక్ ఆఫ్ రెవల్యూషన్, మొత్తం 5 books రాశాడు. దీస్ 5 books క్యాన్ బి డివైడెడ్ ఇంటూ 3 parts అనమాట. గాస్పుల్ ఏమో పాస్ట్ టెన్స్ అయిపోయింది, యేసు ప్రభు వచ్చి చనిపోయి తిరిగి లేచాడు. ఎపిసోడ్స్ 3 కూడా ప్రెజెంట్ టెన్స్ అనమాట. ఐఎస్ఐని మనం అనుభవిస్తే మన జీవితం ఎట్లా మారుతుంది అట్లా రాసుకొచ్చాడు ఎపిసోడ్స్. ప్రకటన గ్రంథం రెవల్యూషన్, బుక్ ఆఫ్ రెవల్యూషన్ ఏంటంటే జీసస్ క్రైస్ట్ భవిష్యత్తులో రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభుగా ఎట్లా ఉంటాడు అనేది అక్కడ రాసుకుంటూ వచ్చాడు. సో టోటల్ పిక్చర్ ఇచ్చాడు అనమాట. ఈ 3 kinds ఆఫ్ రైటింగ్స్ని 3 waysలో మనం గుర్తుపెట్టుకోవచ్చు. ఇన్ ద గాస్పుల్ హీ ప్రెజెంటెడ్ హూ జీసస్ క్రైస్ట్ ఈజ్, యేసు ప్రభు ఎవరు అనేది పరిచయం చేశాడు. ఇన్ ద ఎపిసోడ్స్ హీ ఎక్స్ప్లెయిన్ హౌ వీ క్యాన్ పొజెస్ జీసస్ క్రైస్ట్, పత్రికల్లో యేసు ప్రభుని ఏ విధంగా కలిగి ఉంటాం అనేది రాశాడు. ఇన్ ద బుక్ ఆఫ్ రెవల్యూషన్ హీ రైట్స్ హౌ జీసస్ ఈజ్ ప్రిడామినెంట్ ఓవర్ ద హోల్ వరల్డ్, ప్రపంచం మీద ఆధిపత్యం, ప్రభుత్వం కలిగి ఏ విధంగా ఉంటాడు, పరిచయం, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క ప్రభుత్వం. He is presented and he is possessed and he is predominant. So these are the books of John. John books kanka చదివితే చాలా బాగుంటుంది. If you really want to start seriously studying the word of God, దేవుని వాక్యాన్ని సీరియస్గా స్టడీ చేయాలి అనుకుంటే I suggest that you start with John epistles. యోహాను పత్రికతో స్టార్ట్ చేయండి. ఈరోజు నేను అదే స్టార్ట్ చేయబోతున్నాను, అదే మీతో కలిసి స్టార్ట్ చేస్తాను. ఎందుకని జాన్ ఎపిసోడ్ అని చెప్తున్నానంటే, లెట్ మీ గివ్ ఎ బ్రీఫ్ హిస్టరీ. బై 75 AD all the disciples were killed except John. So John was only there and he was pastoring the church in Ephesus. అయితే జీసస్ క్రైస్ట్ని చూసిన వాళ్ళు, మిగిలిన డిసైపుల్స్ని చూసిన వాళ్ళు అందరూ చచ్చిపోయారు. వాళ్ళ పిల్లలు మాత్రం క్రిస్టియన్స్గా ఉన్నారు. అంటే వాళ్ళని సెకండ్ జనరేషన్ క్రిస్టియన్స్ అంటారు. దే ఆర్ కాల్డ్ సెకండ్. సో దే ఆర్ సెకండ్ జనరేషన్ క్రిస్టియన్స్. కాబట్టి ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్కి ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ వీళ్ళకి లేవు. ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్కి ఉన్నటువంటి ఆ యొక్క ప్యాషన్ కానీ, ఆ యొక్క ఫౌండేషన్ కానీ వీళ్ళకి లేదు. సో కొంచెం బీలిటిల్ అయిపోయారు, కొంచెం లైటన్ అయిపోయారు. సో దే వర్ హ్యావింగ్ క్వశ్చన్స్ అన్నమాట. ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ చేస్తూ జాన్ రాశాడు 95 ADలో. జాన్ ఎపిసోడ్ వాజ్ రిటన్ ఇన్ 95 AD. జాన్ చాలా ముసలోడుగా ఉండి రాశాడు అనమాట. అందుకనే జాన్ ఎపిసోడ్స్లో ఫ్రీక్వెంట్గా ఒక ఫ్రేజ్ కనబడుతుంది. ఇంగ్లీష్లో అయితే మై లిటిల్ చిల్డ్రన్, నా చిన్న పిల్లలారా. ఎందుకని అట్లా కన్నాడు అని అంటే, జాన్ బీయింగ్ 95, 60 ఏళ్ళు ఆయన వచ్చినా కూడా ఏం బాబు అని అంటాడు. అది పరిస్థితి. అంటే ఆయనకి మనకి ముసలోడు కానీ జాన్కి చిన్నవాడే కదా, అట్లాగే అనమాట. సో ఎవ్రీబడి హూ కమ్స్ టు జాన్ దే ఆర్ లైక్ కిడ్స్ టు హిమ్ అనమాట. అందుకనే నా చిన్న పిల్లలారా అని రాశాడు.
టెండర్లీ లవింగ్లీ రిటర్న్ ఎపిసోడ్ అనమాట. బేసిక్ క్వశ్చన్స్ వచ్చాయి. జీసస్ క్రైస్ట్ దేవుడు అని నేను ఎట్లా నమ్మాలా? నేను ఈ లోకంలో పవిత్రంగా ఎట్లా జీవించగలుగుతాను? నేను చచ్చిపోతే పరలోకంలోకి వెళ్తానని గ్యారంటీ ఏంటి? సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్ దే వర్ స్ట్రగ్లింగ్ విత్, అండ్ జాన్ డిసైడెడ్ టు ఆన్సర్ ఆల్ ఆఫ్ దెమ్. అది ఆన్సర్ చేసుకుంటూ ఆ ఎపిసోడ్ని రాశాడు. జాన్ ఎపిసోడ్కి 105 verses, 5 chapters అనమాట. చాలా చిన్న బుక్ అది. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వెన్ ద బైబుల్ వాజ్ రిటన్ ఇన్ ద బిగినింగ్, ఓల్డ్ టెస్ట్మెంట్ కానీ న్యూ టెస్ట్మెంట్ కానీ, దే వర్ నెవర్ రిటన్ ఇన్ చాప్టర్స్, దే వర్ నెవర్ రిటన్ ఇన్ వర్సెస్, ఓకే, బట్ దే ఆర్ రిటన్ ఇన్ పారాగ్రాఫ్స్లో రాసుకుంటూ వచ్చారు. కాబట్టి మీరు బైబిల్ చదివేటప్పుడు ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ ఎ మీనింగ్ఫుల్ స్టడీ, యూ షుడ్ మేక్ దిస్ ఎ పాయింట్. ఏంటంటే రీడ్ 1 paragraph. If it is too small, you can go for 2 paragraphs. పారాగ్రాఫ్ అంటే ఇప్పుడు మీరు ఫస్ట్ జాన్ ఎపిసోడ్ తీయండి, మీకు తెలుస్తుంది. ఫస్ట్ జాన్ ఎపిసోడ్ చివరి నుంచి వస్తే కనుక చాలా ఈజీ ఉంటుంది. జాన్ ఎపిసోడ్ వెనక నుంచి వస్తే రెవల్యూషన్, జూడ్, 3rd John, 2nd John, దెన్ 1st John, ఓకే, వెనక నుంచి వస్తే, ఓకే. సో దాంట్లో ఇఫ్ యూ ఓపెన్ ద ఫస్ట్ పేజ్, ఐమ్ జస్ట్ టెలింగ్ 1 to 4 ఒక పారాగ్రాఫ్ ఉంటుంది, am I right? 5 to 10 is another paragraph, right? 1 to 6 is another paragraph. So ఇవి paragraphs. Read 1 paragraph, అంతే, అంతకంటే ఎక్కువ అవసరం. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు స్టార్ట్ చేశారనుకోండి, మొదటి 4 వచనాలు ఒక 5-6 times చదవండి. 2 languagesలో చదవండి. ఒకటి ఏంటంటే మీరు యూజ్ చేసే లాంగ్వేజ్, రెండోదేమో మిమ్మల్ని ప్రాసెస్ చేసే లాంగ్వేజ్. దేర్ ఆర్ 2 languages కదా, ప్రాసెసింగ్ లాంగ్వేజ్ అండ్ ద లాంగ్వేజ్ యూ స్పీక్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అంతా కూడా ఇంగ్లీష్ మాట్లాడతారు కదా, కానీ థింక్ మాత్రం తెలుగులోనే చేస్తారు. అదే తెలుగులో థింక్ చేసి ఇంగ్లీష్లో మాట్లాడతారు, అందరికీ తెలిసిపోతుంది కదా. మీ ఇంగ్లీష్ ఏంటో తెలియాలంటే కనుక అమెరికన్స్తో మాట్లాడాలి. అది వాళ్ళకి 90% మీరు మనం మాట్లాడేది అర్థం కాదు. నీకేమా అంటారు అని అంటే వాడికి ఏం అర్థం కాదు. అంటే మనకి దీర్ఘం తీస్తే కనుక క్వశ్చన్, వాడికి అది అర్థం కాదు. సో ఎందుకంటే మన ప్రాసెసింగ్ లాంగ్వేజ్ అది. కాబట్టి మనం తెలుగులో ఆలోచించి ఇంగ్లీష్లో పదాలు పెట్టేస్తాం బయటికి. దట్స్ వాట్ వీ డూ. సో ఇట్స్ నథింగ్ రాంగ్. ద రీజన్ ఐఎమ్ గివింగ్ దిస్ ఈస్ అల్టిమేట్లీ లాంగ్వేజ్ ఈజ్ టు కమ్యూనికేట్ అండి. ఇట్లా మాట్లాడేవాళ్ళది కాదు, వాడికి అర్థమైందా లేదా కావాలి, అది పరిస్థితి. సో డోంట్ వరీ అబౌట్ లాంగ్వేజ్, ఓకే. సో వాట్ ఐమ్ ట్రైంగ్ టు సేస్, మీరు ఒకవేళ మీ ప్రాసెసింగ్ లాంగ్వేజ్, మీ డ్రీమ్ లాంగ్వేజ్ ఇస్ తెలుగు అనుకోండి, మీరు తెలుగులో బైబిల్ చదవాలి ఖచ్చితంగా. మీరు ఫోర్స్ కొట్టద్దు ఇక్కడ, తెలుగు రాదండి అని కొట్టగలరు. యూ కాంట్ సే దట్, యూ రీడ్ తెలుగు. అదే ఒకవేళ మీరు తెలుగు చదవలేదు, చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ చదివారంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. మీకు డ్రీమ్స్ ఇంగ్లీష్లోనే వస్తే, ప్రాసెసింగ్ లాంగ్వేజ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. సో దాట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ట్రై టు రీడ్ 2 different versions ఇంగ్లీష్. తెలుగులో ప్రాసెస్ చేసేవాళ్ళు ఇంగ్లీష్ బైబిల్, తెలుగు బైబిల్ చదవాలి. అప్పుడు ఏమవుతుందంటే యూ గెట్ ద టోటల్ పిక్చర్. యు ఆర్ రీడింగ్ వెరీ లిటిల్ అండ్ యు ఆర్ ట్రైంగ్ టు గ్రాస్ప్ అట్లీస్ట్ సంథింగ్. కొంచెం చదువుతున్నారు, దాంట్లోంచి కొంచెమైనా జీవితంలో అన్వయించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. దట్స్ హౌ యూ గో అలాంగ్. సో వీ విల్ సీ వై జాన్ హ్యాస్ రిటన్ దిస్ ఎపిసోడ్. ఈ యొక్క పత్రిక ఎందుకు రాశాడు జాన్ అని అంటానికి మీకు 4 verses ఉన్నాయి, చదివి వినిపిస్తున్నాను. దాంతో వీ విల్ అండర్స్టాండ్ ద 4 reasons why John has written this episode. సో ఆ రీజన్స్ కనుక మీరు చూసారనుకోండి, కొంచెం సౌండ్ ఎక్కువ. ఫ్రీడమ్ at the absolute level. Yeah, right. Unleashed. Okay, right. Okay. 4 reasons why John has written this letter అనేదాన్ని మనం చూద్దాం. First chapter 4th verse. We write this to make our joy complete. That's the first reason. మన సంతోషం పరిపూర్ణమవుటకే ఈ సంగతులు మీకు రాయించున్నాను. మొదటి అధ్యాయం 4వ వచనం. This is the first reason. See, ultimately we want to have a joy complete. What makes our life complete? What makes our life say చాలు రాబాయ్ నా జీవితానికి చాలు అని ఎప్పుడు అనగలుగుతాం? ఇది మనకుండేటువంటి కోరిక. See, for example, you all came to US because you wanted to earn more, live a better life. There is nothing wrong in it. You wanted to have a good house, okay? You wanted to have a better job and better lifestyle. మీ చిల్డ్రన్కి మంచి ఎడ్యుకేషన్ ఇప్పించాలా,
మంచి భవిష్యత్తు ఇప్పించాలా, గుడ్, దర్ ఇస్ నథింగ్ రాంగ్. బట్ క్యాన్ దట్ గివ్ జాయ్? అందుకని నేను మానేమని చెప్పట్లేదు. See, I'm not saying that this is bad, but what I'm trying to say is this is not good enough to make you joyful. This is not good enough. అందుకని ఇండియా వచ్చామన్నానా? No, I'm not asking you to come back to India. Even if you come back to India, the story is the same. Okay? So even if you go to moon, the story is the same. Or Mars, the story is the same. What makes your life a complete one? Joy complete ఎప్పుడు అవుతుంది? అది ఇక్కడ జాన్ రాస్తున్నాడు. అది ఎక్కడో మనం తెలుసుకుంటాం. రెండోది ఏంటంటే 2nd chapter 1st verse. My dear children, I write this to you so that you will not sin. పాపం చేయకుండాకే ఈ సంగతులు మీకు రాయించాను. అల్టిమేట్గా మనకు క్వశ్చన్ ఉంటుంది, నేను పర్ఫెక్ట్గా జీవించగలనా? మనలో చాలామంది ఏమనుకుంటామంటే, ఎవడుంటాడంటే పవిత్రంగా, ఎవరినో ఒక్కడిని చూపించాడు నాకు. సో ఎందుకే ఆ స్టేట్మెంట్ వేస్తామో తెలుసా? అందరూ చేస్తారు కదా కానీ మనం కూడా చేద్దామని. సో ఇట్ గివ్స్ యూ ఎ కైండ్ ఆఫ్ ఎ పర్మిషన్ టు గో అహెడ్ విత్ యువర్ డర్టీ లైఫ్. అసలు ముందే బిఫోర్ యూ గెట్ ఇన్ టు ద గేమ్ యూ వాంట్ టు సే ఇట్స్ ఆల్ గోన్, అయిపోయింది అని అనుకోండి. సో జాన్ అంటున్నాను అట్లా అనుకోకర్లా, యూ క్యాన్ డూ ఇట్. అందుకనే రాస్తున్నాడు. అదేంటి ఈ బుక్ ద్వారా తెలుసుకున్నాం. థర్డ్ రీజన్ ఏంటంటే 2nd chapter 26th verse, 2:26. I am writing these things to you about those who are trying to lead you astray. ఇప్పుడు మీరు టీవీ ఛానల్స్, క్రిస్టియన్ ఛానల్స్ ఓపెన్ చేస్తాం అనుకోండి. మీరు ఒక ఇండియాలోనే ఉన్నారు, తెలుగు ఛానల్స్ ఓపెన్ చేస్తారు. దెర్ ఆర్ 6 satellite ఛానల్స్ అండ్ మేబీ ఎవ్రీ డిస్ట్రిక్ట్కి ఒక 3-4 కేబుల్ ఛానల్స్ ఉన్నాయి ఎవ్రీ డిస్ట్రిక్ట్కి. సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో కలిపి దెర్ ఆర్ నాట్ లెస్ దెన్ 100 channels that give Christian messages. 100 channels that give Christian messages. And 24 hours. And ఎవడేం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు, మనకెందుకు తెలియదు. అట్లాంటి పరిస్థితుల్లో how do I know which I have to take and which I should not take? John says, I want to clarify that. అది మీకు చెప్పాలనుకున్నా. That's the third reason. Fourth reason, 5th chapter 13th verse. 5th chapter 13th verse. I write these things to you who believe in the name of the Son of God so that you may know that you have eternal life. మీకు నిత్య జీవం ఉందని తెలుసుకున్నట్లు ఈ విషయాలు రాసి. చచ్చిపోతే ఎక్కడికి వెళ్తావు? భయం ఉందా? నేను చెప్తాను. ఈ 4 రీజన్స్తో ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి 4 biggest challengesని ఆయన ఫేస్ చేస్తున్నాడు. The greatest problem this world is facing is loneliness. ప్రపంచం ఎదుర్కొంటున్నటువంటి అతిపెద్ద సమస్య ఒంటరితనం. పైసలు లోన్లీనెస్ని ఓవర్కమ్ చేస్తాయా? చేయవు. స్టేటస్ లోన్లీనెస్ని ఓవర్కమ్ చేస్తుందా? లేదు. అసలు లోన్లీనెస్ అంటే మీకు డెఫినేషన్ ఇమ్మంటారా? లోన్లీనెస్ అంటే గదిలో తలుపులన్నీ వేసుకొని కూర్చోవడం కాదు. దట్ ఈస్ కాల్డ్ సాలిట్యూడ్. అది మనలో ఎవరికి లేదు. ఒంటరిగా కూర్చోవడానికి మనలో ఎవరికి చేస్తారు, పిచ్చ భయం ఉన్నది. అర్థమైందా? అయితే లోన్లీనెస్ అంటే ఏంటంటే ఇక్కడ ఒక ముగ్గురు కూర్చుంటారు, ఇక్కడ ఒక ముగ్గురు కూర్చుంటారు, టెలివిజన్ ఉంటుంది, ఎవడు మాట్లాడుకోరు, టెలివిజన్ చూస్తూ ఉంటారు పెద్దోళ్ళు అయితే ఈ ఏజ్ వాడు కూర్చుంటే కనుక టెలివిజన్ చూస్తూ ఉంటారు. ఒకవేళ ఆ ఏజ్ వాడు కూర్చున్నారు అనుకోండి, ఇక్కడ ముగ్గురు కూర్చుంటారు, ప్రతి ఒక్కరు కేబుల్ మొబైల్ ఛార్జ్ చేస్తాం. పక్కన వాళ్ళతో ఎవడు మాట్లాడు. ఇదివరకు అయితే చుట్టూ కూర్చొని కబుర్లు ఆడుకునేవాడు, ఇప్పుడు చుట్టూ కూర్చొని ఛార్జ్ చేసుకుంటాడు. Do you know why? The simple reason is this. ఇప్పుడు నా పక్కనోడితో మాట్లాడుతున్నాను అనుకో, నేనేం మాట్లాడుతున్నాను నా ఫేస్ అదే చూపిస్తాను. నేను నవ్వుతున్నాను అనుకో, నా ఫేస్ నవ్వుతూ ఉంటుంది. నేను ఏడుస్తుంటే కనుక ఏడుస్తూ ఉంటాను. బట్ చాట్ చేసేటప్పుడు వీ క్యాన్ ట్రిప్ ఇట్. ఎట్లా తెలుసా? ఏడుస్తూ స్మైలీ పంపించవచ్చు. అర్థమైందా? తర్వాత నవ్వుతూ నేను కష్టంలో ఉన్న తెలుసా అని ఒక బొమ్మ పంపించవచ్చు. You can do it. And you can fake the other person. In fact, the whole life today is to not give the right representation about yourself. You always give a fake identity to others. ఎవరికి నిజం చెప్పు, ఎవరికి. ఎప్పుడు అబద్ధాలు చెప్తావు, నీకు నిజం చెప్పావు నీకే టెన్షన్ వస్తాం. నీకు చెప్పేస్తాం. The reason is we are lonely. That is it. So John says, that's the problem number 1, man. I want to handle it. Okay? Problem number 2 ఏంటి అని అంటే గిల్ట్, అపరాధ భావం. మనం తప్పులు చేసి తప్పు ఒప్పుకోం సరికదా, ప్రతి వాడు తప్పు చేశాడని ఫీల్ అవుతాం.
ఇప్పుడు మనం ఫెయిల్ అయ్యామనుకోండి బాగా భయం వేస్తుంది, అర్థం చాలా గిల్టీగా ఉంటుంది. ఇంకోటి వచ్చాడు, వేరా ఏమైందిరా, నాది పోయింది, అమ్మాయి ఏమైందా, ఒక్కసారి గిల్టిపోతుంది. So you want to prove everybody is wrong, so I'm in the same boat, cool, bindas. So that's the second biggest problem of this world, guilt. The third biggest problem of this world is deception. We are deceived. ఒక వస్తువు కొనాలంటే భయం, ఒక మొబైల్ కొనాలంటే భయం, మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటే భయం, వాడి రివ్యూస్ ఏంటి, వాడి హిస్టరీ ఏంటి, వాడి జాగ్రఫీ ఏంటి అన్ని తెలుసుకుంటే కానీ వెళ్ళాం. బికాస్ we are living in a world that is deceptive. That's the third problem. Fourth one is insecure. We are insecure. మనకి insecurity ఎక్కువ. So these are the main 4 problems, and John answers all the 4 problems. So చిన్న book, 105 verses, కానీ it gives you answers that can keep you alive till the death, అంటే keep you going on till the death. So this is a small book. అయితే ఇండియన్ కాంటెక్స్లో ఈ బుక్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎట్లా తెలుసా, ఇండియన్ కాంటెక్స్లో జాన్ జీసస్ని 3 wordsతో ఇంట్రొడ్యూస్ చేస్తాడు. 3 words. వాట్ ఆర్ ద 3 words he used to introduce Jesus? అంటే Jesus is light, Jesus is love, Jesus is life. 3 words ఉపయోగించాడు. లైట్, లవ్, లైఫ్. సింపుల్. మనకి లైట్ ఎందుకు కావాలి? చీకటి పోగొడటానికి. చీకటి పోతే కనుక కాన్ఫిడెంట్గా బతుకుతాం. లైఫ్ ఎందుకు కావాలి? లైఫ్ కనుక ఉంటే కనుక సెక్యూరిటీ ఉంటుంది. మరి లవ్ ఎందుకు కావాలి? లవ్ ఉంటే కనుక కంఫర్ట్. దట్స్ ద 3 reasons he gave. మన ఇండియాలో యు నో దట్ ఓల్డ్ ప్రేయర్ కదా, అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ. 3 lines. ఓకే, 3 lines చూడండి ఎలా ఉన్నాయి. అసతోమ సద్గమయ, ఐ మీన్ కన్ఫ్యూజన్, గిల్ట్ ఉంది నాకు, గతం గుర్తు వస్తుంది, సత్యం ఎక్కడ దొరుకుతుంది. గాడ్ సేస్ ఐ యామ్ లవింగ్ మ్యాన్, ఐ విల్ ఫర్గివ్ యూ, ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్, ఐ విల్ ఇరేస్. అది గతం. తమసోమ జ్యోతిర్గమయ, అంధకారంలో ఉన్నాను, వెలుగు ఎక్కడ ఉందంటే ఐ యామ్ లైట్ మ్యాన్, ఐ విల్ మేక్ యూ డు వాక్. దట్స్ ద సెకండ్ లైన్. మృత్యోర్మ అమృతాంగమయ, నాకు మరణ భయం ఉంది, ఏం చేయమంట? ఐ యామ్ ద లైఫ్, ఐ విల్ గివ్ యూ ద కాన్ఫిడెన్స్. సో బ్యూటిఫుల్. ఆల్ 3 వచ్చేసినాయి కదా. ఓం శాంతి శాంతి శాంతి, ఐ విల్ గివ్ యూ పీస్. సో దిస్ 1 letter answers the big question. ఓకే, సో ఎన్ని రకాలైనటువంటి ఇంట్రడక్షన్స్ ఇచ్చాను చూడండి ఈ బుక్కి. సో దట్ ఇంత చెప్పిన తర్వాత కొంచెం కూడా ఇంట్రెస్ట్ రాకపోతే మిమ్మల్ని ఏం చేయాలో నాకు తెలియదు. I gave you the intro for John, I gave you the intro for the book, I gave you the intro for the whole context why it has been written. So idanతా చేసిందంటే కొంచెం చదువుతారు. Basic. That's the whole intention. Do you know why I'm insisting? If you don't read Bible, you don't grow. If you don't read Bible, you can't protect yourself. అన్నం తినకపోతే పిల్లలు పోన్లే అన్నం తినలేదు డబ్బులు మిగిలినాయి అనుకుంటాడు ఎవడైనా. బాగా పుట్టాడు, అర్థంగా అడిగి 9 నెలలు వచ్చినాయి, అడిగి రోజు ఫెరాక్స్ పెట్టాలి, 3-4 రోజులకి డబ్బా అయిపోతుందని బాధపడతాం అన్నారు. సడన్గా మానేసాడు తింటాం, ఎంత మంచోడు, తింటాం మానేసాడు, డబ్బాలని మిగిలిపోతుంది అనుకుంటావా? అనుకోం. We feel so sorry and we are really worried because if he doesn't eat, he will die. So ఫుడ్ తినకపోతే ఫిజికల్ డెత్ ఎలా వస్తుందో, బైబిల్ తినకపోతే స్పిరిచువల్ డెత్ అనేది ఎలా వస్తుంది. సో యూ నీడ్ టు హ్యావ్ దట్, ఆ సీరియస్నెస్ రావాలి. అండ్ డోంట్ థింక్ దట్ బైబిల్ ఈజ్ అ బోరింగ్ బుక్. ఎంత ఇంట్రెస్టింగ్గా ఉందో చూడండి బుక్. ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ బుక్. డోంట్ థింక్ దట్ బైబిల్ కాంట్ బి అండర్స్టూడ్. ఇట్స్ ఈజీలీ అండర్స్టూడ్. You can easily understand. So we are going to do a 2 paragraphs. మీకు ఒక మోడల్గా ఉండటానికి 2 paragraphs ఇస్తా ఉన్నాను. We will read 1 John 1-4. ఓకే, 1 John 1-4. టైం వేస్ట్ కాకుండా ఉండటానికి నేను తెలుగులో చదివేస్తాను. పర్లేదు కదా? మీరు ప్రాసెసింగ్ లాంగ్వేజ్ తెలుగే కదా. రైట్. జీవవాక్యము కూర్చున్నది, ఆది నుండి ఏది ఉండెను, మేమేది వింటుము, కన్నులారా ఏది చూచితుము, ఏది నిదానించి కనుగొట్టుము, మా చేతులు దేనిని తాకి చూచను, అది మీకు తెలియచేయుచున్నాం. ఆ జీవం ప్రత్యక్షమైన తండ్రి వద్ద నుండి మాకు ప్రత్యక్షమైన
ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరుచున్నాం. మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియజేస్తున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడా ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడా ఉన్నాం. మన సంతోషం పరిపూర్ణమవుటకే మేము ఈ సంగతులు రాయించాం. ఈ 4 verses. ఈ 4 verses ఇప్పుడు నేను చదివినట్లు అలాగే తెలుగులో ఇంగ్లీష్లో couple of times చదివిన తర్వాత అగైన్ రీడ్ ఎవ్రీ వర్స్ అండ్ ట్రై టు అండర్స్టాండ్ అండ్ దిస్ హౌ యూ కెన్ గో. అయితే కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఎక్కువ ఇస్తాను. ఎందుకు ఇస్తాను అని అంటే నేను ఏమైతే పెద్ద ఊడిపడిన ఉన్నాను కాదు. I read this passage over 200 times. So definitely when you read so many times you get more. అందుకని నేను చెప్తాను. అందుకంటే సో నేను ఆయనకి లాగా నాకు ఆలోచన రావట్లేదని డోంట్ వరీ. నాకులాగా మీకు ఆలోచన ఎందుకు వస్తుంది? రాదు. నాకులాగా మీరు 200 సార్లు చదివితే వస్తుంది. మేబీ నాకంటే ఎక్కువ చెప్తారు అప్పుడు నా రంగు బయటపడుతుంది. అదేనా, నా అంతా మీరు ఎవరు చదవలేదు కాబట్టి మీరు ఎక్కువ చెప్పేస్తున్నారు అంతే. లేకపోతే నేను కూడా మీట్ అయిపోయి. It doesn't make any difference. Okay? So, but we will see. జీవ వాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండను. ఇది బేసిక్గా యేసు ప్రభు గురించి చెప్తున్నాడు. యేసు ప్రభుని జీవవాక్యము అని పరిచయం చేశాడు. జీవం అంటే లైఫ్, వాక్యం అంటే వర్డ్. వాక్యము అని దేని అంటారు? మీనింగ్ఫుల్గా కొన్ని అక్షరాలని కలిపితే కనుక దాన్ని వాక్యం అంటారు. మీనింగ్ ఉంటారు. ఇప్పుడు అయ్యగారిని అన్నం తిన్నావు అంటే మా ఊరు బెంగళూరు ఉన్నాను అనుకోండి, ఆయన నవ్వుతున్నాడు. ఎందుకని నవ్వుతున్నాడు ఆయన? ఇట్ డజంట్ హ్యావ్ మీనింగ్, ఇట్ డజంట్ కమ్యూనికేట్. సో ఇప్పుడు మీరు అన్నం తిన్నారా అంటే తిన్నాను అంటానికి ఆయన కడుపు పని చేయాలి, నోరు పని చేయాలి. కడుపు ఎందుకు పని చేయాలి? నిండిందో లేదో తెలుసుకోవడానికి. నోరు ఎందుకు పని చేయాలి? అది చెప్పిందని కమ్యూనికేట్ చేయాలి. సో మీనింగ్ లేకపోతే కనుక వర్డ్ అనేది లేదు. ఓకే, సో వర్డ్ దేంట్లోంచి వస్తుంది? మీనింగ్లోంచి. మీనింగ్ దేంట్లోంచి వస్తుంది? థింకింగ్లోంచి. థింకింగ్ దేంట్లోంచి వస్తుంది? బ్రెయిన్లోంచి. బ్రెయిన్ వర్క్ చేయాలంటే ఏముండాలా? లైఫ్ ఉండాలి. జీవం లేకపోతే వాక్యం లేదు. ఫ్రమ్ లైఫ్ కమ్స్ వర్డ్. am I clear? ఆది యందు వాక్యం ఉండెను అంటే ఏమున్నదనమాట? థింకింగ్ ఉండెను. థింకింగ్ ఉండాలంటే ఏముంది? బ్రెయిన్ ఉండాలి. బ్రెయిన్ ఉందంటే ఏముంది? లైఫ్ ఉండాలి. ఆ లైఫే దేవుడు, ఆ దేవుడే దేవుడి దగ్గర ఉన్నాడు. సింపుల్. సో జాన్ చాలా ఫిలసాఫికల్గా రాస్తాడు. బైబిల్లో 3 times ఇన్ ద బిగినింగ్ అని రాస్తాడు. 3 times ఆది యందు అని. ఈ 3 బిగినింగ్స్ కూడా డిఫరెంట్. ఎట్లా డిఫరెంట్ అంటే ఆది యందు దేవుడు భూమి ఆకాశాలు సృజించాడు. ఆది కాలం 1:1 ఉంటుంది కదా, జెనసిస్ 1. అదేంటి తెలుసా? దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ ద ఫిజికల్ వరల్డ్. ఈ మనం చూస్తున్నాం చుట్టూ లోకం, ఆ లోకం యొక్క బిగినింగ్ అది. ఇక్కడ రాశాడే జీవవాక్యము గురించి ఆది నుండి ఏది ఉండను. ఇదే బిగినింగ్ తెలుసా? మనల్ని రక్షించడానికి దేవుడి ప్రాజెక్ట్ బిగినింగ్. మనల్ని రక్షించడానికి దేవుని యొక్క ప్రాజెక్ట్ బిగినింగ్. యేసయ్య ఈ లోకంలోకి ఎందుకు వచ్చాడు? మనం రక్షించాలి. దట్స్ ద ప్రాజెక్ట్ ఆఫ్ సాల్వేషన్. అది ప్రాజెక్ట్ ఆఫ్ ది ఎర్త్, ది యూనివర్స్. దిస్ ద ప్రాజెక్ట్ ఆఫ్ ది సాల్వేషన్. మూడోది ఏంటి? జాన్ 1:1 ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే. ఈ బిగినింగ్ ఏంటి తెలుసా? బిగినింగ్ లేని బిగినింగ్. ఊరుకోండి సార్, బిగినింగ్ లేని బిగినింగ్ ఏంటంటే, బిగినింగ్ లేని బిగినింగ్ అంటే ఏంటి చెప్తాను. తెలుగులో కథ స్టార్ట్ చేయాలంటే ఎట్లా స్టార్ట్ చేస్తారు? అనగనక. అనగనక అంటే ఏంటి? వన్స్ అపాన్ ఎ టైమ్ అంటే See, you have to start the story somewhere. అర్థమైందా? మీ పిల్లలకి ఎప్పుడైనా కథ మొదలు పెట్టండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి ఎట్లా చెప్పండి? అనగనగా ఒక ఊరే ఉందా? యూజువల్గా అర్థమైందా? ఒక్క రాజ్యం ఉన్నాడా? యూ హ్యావ్ టు స్టార్ట్ సమ్వేర్. అర్థమైందా? సో రియల్లీ ఇరిటేటింగ్ క్వశ్చన్. పిల్లలు ఉన్నారనుకోండి, నాలాంటి వాడు, మా అమ్మని అట్లాగే ఇసుకిచ్చేవాడు అంట. అనగనగా ఒక ఊరు అంటే ఊరు ఒక్కటే ఉంటుందా? సో సమ్వేర్ యూ హ్యావ్ టు బిగిన్. ఆది యందు వాక్యం ఉండదు. వాక్యముగా ఉన్నటువంటి దేవుడికి బిగినింగే లేదయ్యా, అసలు లేదు. ఆయన నిత్యుడు. కానీ మనకు అర్థం అవడానికి ఏదో చెప్పాలి కదా, చెప్పాడు. సో 3 బిగినింగ్స్. ఒకటి ఫిజికల్ బిగినింగ్, ఇంకోటి సాల్వేషన్ బిగినింగ్, ఇంకోటి బిగినింగ్ లేని బిగినింగ్. ఓకే, అంటే యేసు ప్రభు వారు నిత్యము ఉండేవాడు. ఇక్కడ చెప్తాడు నిత్యము ఎందుకు ఉండేవాడు? ఆయన దేవుడు, హీస్ గాడ్. ఆ నిత్యము ఉండేటువంటి దేవుడు ఏం చేశాడంట? ఏది ఉండెనో మేము ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితమో, ఏది నిదానించి కొనిగంటుమో,
మా చేతులు దేనిని తాకి చూచెను అది మీకు తెలియచేయను. నిత్యం ఉండేటువంటి దేవుడు ఈ లోకంలోకి వచ్చాడు. ఇది ఫస్ట్ వర్స్ చెప్తాను. జీసస్ క్రైస్ట్ యొక్క యునిక్ నేచర్ ఇక్కడ బయటపడుతుంది. ఏంటి తెలుసా? జీసస్ క్రైస్ట్కి ప్రపంచంలో ఉన్న మిగిలిన దేవుళ్ళకి ఒకే ఒక తేడా ఉంది. ఏంటి తెలుసా? మిగిలిన దేవుళ్ళందరూ దేవుళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ మన ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేయడు. అదేంటి సార్ మన ప్రాబ్లం దేవుడు సాల్వ్ చేయడు? మన ప్రాబ్లమే దేవుడు. ఆ ప్రాబ్లం ఇస్ గాడ్. ఎలాగ ప్రాబ్లం గాడ్ అని అంటే జీసస్ క్రైస్ట్ దాన్ని ఎట్లా సాల్వ్ చేశాడు అని అంటే మీకు చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్, వన్ ఆఫ్ ద లేడీస్ అన్నా అర్థమైందా? మీ హస్బెండ్ జాబ్కి వెళ్ళిపోయిన తర్వాత స్నానం గీనం చేసి వంట గింట అంతా ఉండేసి ఇంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, కొంచెం ఇష్యూస్ ఎక్కువ ఉన్నాయి, ప్రేయర్ చేయాలని సీరియస్గా ప్రార్థన చేద్దామని మంచం పక్కన ఈ కార్పెట్ వేసుకొని మళ్ళీ కాళ్ళకి ఏమి నొప్పి రాకుండా అర్థమైందా, మంచం మీద కూడా పిల్లోడు పెట్టుకొని మన నడు నొప్పి రాకుండా చాలా కంఫర్టబుల్గా ప్రేయర్ చేయడం మొదలుపెట్టారు. ప్రార్థన చేస్తూ అర్థమైందా, దేవా చెప్పు ప్రభా, ఎంతకాలం అడగాలి ప్రభా, చెప్పు ప్రభా అని చాలా ప్యాషనెట్గా ప్రార్థన చేస్తా ఉన్నారు. చెప్పమ్మా అని అన్నారు అనుకోండి ఎవరన్నా గదిలో. మీ పరిస్థితి చెప్పండి. ప్రార్థన ఆపేసి బయటికి పరిగెట్టుకుంటే 911 కాల్ చేసి somebody responded to my prayer, please come immediately. Somebody is inside. You can go. See, that is reality. That is reality. అంటే as a human being, none of us is dare enough to face God. Is dare enough. ఎందుకంటే మన sinful life cannot withstand the holiness of God. దేవుని యొక్క పవిత్రత ముందు పాపి అయినటువంటి ఏ మానవుడు ఉండలేడు, పారిపోతాడంట. ఇది మన ప్రాబ్లం. దేవుడికో ప్రాబ్లం ఉంది. ఎలా అంటే మనల్ని ప్రేమిస్తున్నాడు, అరే అనంటే మనం పారిపోతున్నాం. ఏం చేస్తాడు ఆయన? ఆయన నేను ప్రేమించి వస్తాను, వద్దు బాబు నీకు నీ ప్రేమ వద్దు, నీ గోల వద్దు అవుతుంది. సో దాట్స్ ద సిచ్యువేషన్. డూ యు నో హౌ ఇట్ ఈస్ బిన్ సాల్వ్? ఇట్స్ బిన్ సాల్వ్ త్రూ జీసస్ క్రైస్ట్. ఎట్లాగంటే జీసస్ క్రైస్ట్ దేవుడు కదా, ఆయన ఈ లోకంలోకి దేవుడిలాగా రావాలి. ఎలా వచ్చాడు? మనిషిలాగా వచ్చాడు. అది ఆయన మనిషి కాబట్టి అరే బాబు అని మన భుజం మీద చేస్తాడు. ఇది మన పక్కన చేసేది. ఇది తిరిగి అయ్యా అని తండ్రి మీద కూడా చేస్తాడు. ఈ పక్కన తండ్రి, ఈ పక్కన మనం, ఇద్దరిని కలిపేయగలిగేది ఆయన. సో హీ బికమ్స్ లైక్ ఎ ఫిల్టర్, హీ బికమ్స్ లైక్ ఎ మీడియేటర్. He is man, he is human, he can get connected. He is God, he can get connected to Father. That's how he can bring together. ఇక్కడ several words ఉపయోగించాడు. ఆయన 100% హ్యూమన్ బీయింగ్. ఎలా అంటే మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచిదిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచిన అంటే ఇది నిజమా కళ అని అంటే ఇదేం కళ కాదు, నిజమే. మేము టచ్ చేసాం ఆయన. We have touched him. బాగా చూసాం. అంటే జీసస్ క్రైస్ట్ మానవుడిలాగా నటించరు. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. మానవుడు కాబట్టి నీకుండేటువంటి ప్రతి ప్రాబ్లమ్ని ఆయన అండర్స్టాండ్ చేసుకుంటాడు. కపుల్ ఆఫ్ దెమ్ చెప్తాను, మీకు అర్థం అవుతుంది. ఎలాగంటే మీరు ఎవరన్నా జీసస్ దగ్గరికి వెళ్ళి, జీసస్ నాకు ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. ఏంటంటే నేను ఒక ఆయన బాగా ట్రస్ట్ చేశాను, బాగా ట్రస్ట్ చేశాను, వాడి నన్ను మోసం చేశాడు. ఎవడో పరావాడైతే కనుక 10 మందికి చెప్పి చూడు ఎలా చేశారంట. మా ఇంట్లో వాళ్ళే, మా సిబ్లింగే, లేదా మా ఫాదర్ ఇన్ లాయే, మా హస్బెండే, మా వైఫే నన్ను మోసం చేస్తే నేను ఎవడు చెప్పుకోవాలా అని అంటే జీసస్ క్రైస్ట్ అవునా అని నాకు బాగా తెలుసు ఎలా ఉంటుంది. నీకు ఎలా తెలుసు? నేను కూడా 12 మందిని ఎంపిక చేసుకున్నాను. 12 అందుట్లో ఒకడు 3.5 years నాతోనే ఉన్నాడు. పైగా నా కమిటీ మెంబర్ వాడు నాకు కిస్సి పెట్టినా నమ్మేశాడు. So I know how deception is. I can understand. మీలో ఇంకా వాళ్ళు అంటారు జీసస్ ఇప్పుడు నేను మంచి యాటిట్యూడ్తో వెళ్ళాను, మంచి మోటివ్తో అతన్ని బాగు చేయాలి, ఆమెతో మాట్లాడి సెట్ చేయాలి. ప్రజలంతా దాన్ని తప్పడుతున్నారు. నాకు ఎంత కోపం వస్తుంది సార్. పీపుల్ స్టార్టెడ్ లుకింగ్ అట్ ఇట్ ఇన్ ఎ వెరీ బ్యాడ్ వే. అవునా, అది నాకు కూడా తెలుసు. నీకు ఎలా తెలుసు? నేను సమరయ స్త్రీతో మాట్లాడుతుంటే ఆ శిష్యులో అన్నా ఈ అమ్మాయితో ఇంకేంటి రా పని. I know what it is. I can understand you. Jesus
ఇప్పుడు మా తాతయ్య అంటే నాకు బాగా ఇష్టం, చాలా ఇష్టం. అయితే నేను అమెరికాలో ఉన్నాను, ఆయన ఇంట్లో చచ్చిపోయాడు. కనీసం వీడియో చాట్ కూడా చేయలేదు చివరి నిమిషంలో. చివరి చూపుకి నాకు అవకాశం లేదు. ఎంత బాధపడితే తెలుసా నీకు? నాకు తెలుసులేదు, నీకే తెలుసు. నాకు బడ్డీ ఉండేవాడు లాజర్స్ అని. ఆయన చచ్చిపోయినప్పుడు నేను కూడా వెళ్ళి ఏడ్చా. ఎందుకు ఏడ్చాను తెలుసా? చివరి చూపు నోచుకోలేదు. ఐ నో వాట్ ఇట్ ఈస్, ఐ కెన్ అండర్స్టాండ్ యూ. జీసస్ రేపు నాకు టెస్ట్ ఉంది, గ్రీన్ కార్డు ఇంటర్వ్యూ ఉంది, H1 వస్తుందో లేదో రేపు తెలుస్తుంది. అర్థం ఎంత టెన్షన్ ఉండదు తెలుసా? నాకు తెలుసు అని అంటాడు. నీకు ఎలా తెలుసు అంటే, రేపు నేను సిలువ మీద చచ్చిపోవాలి, ఈ రాత్రి గెచ్చమనేలా నేను టెన్షన్ పడాలా? ఐ నో. See what he is trying to communicate, every kind of problem you went through, I went before, so I can understand. ఇప్పుడు మీకు ఎంత కంఫర్ట్ వచ్చేస్తుందా? He's one like me, I can go to him as human being. But the other side is, he's God, he can connect me to God. God who became man. Beautiful. Verse 1. సరే బాగా రెండో వర్స్ ఏమన్నాడు తెలుసా? ఆ జీవము ప్రత్యక్షమైన తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దాన్ని మీకు తెలియపరచును. నిత్య జీవం పరలోకంలో నుంచి భూలోకంలోకి వచ్చింది, మేము చూసాం, అనుభవించాం, దాన్ని మీకు ఇస్తున్నాం. ఇది వెళ్ళాను. వర్స్ 1, పరలోకంలో ఉన్నటువంటి యేసయ్య భూలోకంలోకి వచ్చాడు. వర్స్ 2, భూలోకంలోకి వచ్చినటువంటి యేసయ్య నిత్య జీవాన్ని తెచ్చాడు. హీ గేవ్ అస్ ఇటర్నల్ లైఫ్. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నరేష్ గారు, నాకు కొంచెం వాటర్ కావాలి. యా సిస్టర్, మీరు అవ్వండి, పర్లేదు, మీరు అడుగుచ్చాను, ఆమె అయితే ఇంకా ఈజీగా ఇస్తారు. ఒక నిమిషం అదే సిస్టర్ వాటర్ ఇస్తారు లేదు చూ. ఇట్స్ కైండ్ ఆఫ్ ఎ డెమాన్స్ట్రేషన్. కొంచెం చాలు సార్, అది నిండేదాకా అయితే బోల్ టైం పోదు. మంచిగా ఉన్నా పడితే కూడా కష్టం. థ్యాంక్ యూ. వాటర్ అడిగితే సిస్టర్ నాకేమి ఇచ్చారండి? వాటర్ అడిగితే నాకేమి ఇచ్చారు సిస్టర్? గ్లాస్ ఇచ్చారు. Is she right or wrong? Huh? She's right. I asked for water, she gave me glass. She gave you glass full of water. Glass full of water. Yeah. But can't she give me water? Yeah, if you go there. No, I asked her water. If I go there, why will I ask her? Without a container, she cannot. Yeah, she cannot. Good. See, she did right. She gave me a glass of water. Got it? ఎందుకనంటే వాటర్ అక్కడ ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి వాటర్ రాదు. ఐదర్ షీ నీడ్స్ ఎ గ్లాస్ ఆర్ షీ నీడ్స్ ఎ మగ్, జగ్, బాటిల్, డ్రమ్, బింది. భారతదేశంలో ఏదో షీ నీడ్స్ ఎ కంటైనర్. వితౌట్ దట్ ఇట్ కెనాట్ కమ్. సో వాటర్ ఈస్ దేర్, ఇట్ హ్యాస్ టు కమ్ హియర్. షీ యూజ్డ్ ఎ కంటైనర్. నౌ లుక్ అట్ దిస్, వై ఐ గేవ్ దిస్ ఎగ్జాంపుల్. Eternal life is in heaven. It has to come down. పరలోకంలో ఉంది నిత్యం, కింద రాదు, ఇలా పడేస్తే రాదు. ఒకవేళ కనుక సిస్టర్ వాటర్ ఇలా ఇచ్చింది అనుకోండి, మీరు అందరూ ఆమె ఇంకా విచిత్రంగా చూస్తారు. సో దేవుడు నిత్య జీవాన్ని ఇలా ఇసిరేది. వాటర్కి ఏ విధంగా కంటైనర్ కావాలో నిత్య జీవానికి ఒక కంటైనర్ కావాలి. The container that brought eternal life from heaven to earth is Jesus Christ. Got it? So, ఇప్పుడు ఈ గ్లాస్ నా దగ్గర ఉంటే నా దగ్గర ఏమున్నట్లు? Cool. సో జీసస్ నా దగ్గరకు వస్తే నా దగ్గర నిత్య జీవం ఉన్నట్లు. అయితే ఈ వాటర్ నేను అనుభవించాను చెప్పండి? లేదు. ఈ వాటర్ అనుభవించాలంటే నీకేం కావాలి? మీకు అర్థం అవడానికి ఒక క్వశ్చన్ అడుగుతాను. సిస్టర్ మీరు కోపం తెచ్చుకోవాలి. ఓకే, కోపం దాహం వదిలేసేయండి, అందరికి వందలైన దాహం. ఏం చేయాలంటే ఇమాజిన్ చేయండి, జ్యోతి సిస్టర్ బిన్ లాడెన్ కి క్లోజ్ ఫ్రెండ్ అనుకోండి. నాకు రియాక్షన్ ఎక్కడ వచ్చింది? Just giving a proposal so that you can understand. Imagine Sister Jyoti is Bin Laden's
ఫ్రెండ్ అనుకోండి, షీ గేవ్ మీ వాటర్ టు డ్రింక్, విల్ ఐ డ్రింక్ ఆర్ నాట్? You won't drink. వై? No confidence. No confidence, no faith, no trust. Am I right? Got it? Now, please try to understand. The water has come to me. For me to drink that water, I should have faith in the one who brought the water. సో పరలోకంలోంచి భూలోకంలోకి జీసస్ క్రైస్ట్ ఇటర్నల్ లైఫ్ తెచ్చాడు. ఆ ఇటర్నల్ లైఫ్ నాది ఎప్పుడవుతుంది తెలుసా? వెన్ ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్. యాజ్ సింపుల్. అందుకని యేసుప్రభువు వారు ఏమన్నా తెలుసా? నా యందు విశ్వాసం ఉంచువారు నిత్య జీవం కలవారు. యోహాను 6:40. బస్ నా యందు ఇఫ్ యు బిలీవ్ ఇన్ మీ యు విల్ టేక్ దిస్ ఇటర్నల్ లైఫ్ అండ్ ఇట్స్ యువర్స్. సో I can stop here and just raise a question, not expecting an answer, but you can introspect. Have you believed Jesus Christ to the extent of receiving Him as your Savior? ఆయన నీ రక్షకుడు అన్నంత స్థాయిలో ఆయన ఎందుకు విశ్వాసం ఉంచావు. 2 verses. See how beautiful it has come. It doesn't need a big thing. పరలోకంలో ఉన్న ఆయన భూలోకంలోకి వచ్చాడు నిత్యజీవం తెచ్చాడు. ఆయన విశ్వాసం వస్తే కనుక నీదో అయిపోయింది. So after that, if I have eternal life, what is the situation? 3rd verse చూద్దాం. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దాన్ని వినిన దాన్ని మీకు తెలియచేయుచున్నాం. మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. సహవాసం, ఫెలోషిప్ కదా. 2nd వచనం ప్రకారం ఏమో ఇటర్నల్ లైఫ్ మీకు వచ్చిందయ్యా అంటున్నాడు. 3rd వచనంలో ఏమో ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నాడు. అది కూడా ఎవరితో? దేవునితో ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నాడు. ఏంటి లింక్? వాట్ ఈస్ ద లింక్? దీన్ని అర్థం చేసుకోవాలంటే వాట్ ఈస్ ఫెలోషిప్? ఫెలోషిప్కి ఒక ఆయన ఇలాగా ఫన్నీ డెఫినేషన్ ఇచ్చాడు. ఫెలోస్ ఇన్ ద సేమ్ షిప్. ఫెలోషిప్. Fellows in the same ship will have 3 things common: same destiny, same passage, same boundary, same route, same destiny, and same boundary. That is fellowship. So fellowship అన్నప్పుడు నాకు ఆ వ్యక్తికి కామన్ ఏమన్నా ఉంటే కనుక అది ఫెలోషిప్ అవుతుంది. ఓకే, అయ్యగారు మంచి మ్యూజిషియన్, నాకు అసలు మ్యూజిక్ అంటేనే రాదు అనుకోండి. మన ఇద్దరు అన్సర్ మాట్లాడుకోండి. చెప్పాడు ఆయన. సార్ దీన్ని తబలా అంటారు సార్, దీన్ని శంకరాభరణం అంటారు సార్, రాయబారం అంటారు సార్ అంటే it doesn't get anything into me because there is nothing common. We can't talk much. You got my point? అయితే ఈయనతో మాట్లాడాలంటే ఆ సార్ బాగా సెట్. You got my point? So సహవాసానికి సంథింగ్ కామన్. టు మేక్ ఇట్ మోర్ ఇంట్రెస్టింగ్ ఐ టెల్ యూ వన్ థింగ్. మనం చాలాసార్లు ఐఎమ్ జస్ట్ స్పీకింగ్ ఇన్ జనరల్, చర్చ్కి వచ్చి నిద్ర వస్తుంది. ఎవరైనా వాకింగ్ చెప్తే ఇది ఎప్పుడైపోద్దా అని ఉంటుంది. అర్థమైందా? వి ఫీల్ బ్యాడ్. పోనీ ప్రార్థన చేసుకుందాము అని అంటే కనుక నిద్ర వస్తుంది. ప్రార్థన ఎప్పుడైపోద్దా అని ఉంటుంది. అమ్మాయి ఆ ప్రార్థన అయిపోయింది అనే ఫీలింగ్ కూడా వస్తుంది. వై లైక్ దాట్? డూ యు నో వై? దీనికి చెప్పాలంటే ఒకసారి చాలా సీరియస్గా బిగినింగ్ డేస్లో నేను ప్రభులోకి వచ్చిన 2-3 సార్లు కపుల్ ఆఫ్ స్టేట్మెంట్స్ విన్నాను. ఐ వాజ్ స్పెండింగ్ విత్ గాడ్ 2 hours, ఐ స్పెండింగ్ విత్ గాడ్ 3 hours. ఇట్లా 2 hours 3 hours ఏం స్పెండ్ చేస్తారు అసలు, మనం కూడా దీన్ని తెలుసుకుందాం అని అనుకున్నాం. ఎవరు లేని టైంలో తలుపులు గిలుపులన్నీ బంద్ చేసి అర్థమైందా ప్రార్థన చేసుకుందాం అని కార్పెట్టు పైన కింద కూడా పిల్లో నొప్పి రావడం అన్నీ వేసుకొని సెట్టింగ్ చేసుకొని ప్రార్థన చేద్దాం అసలు తేల్చిపడాలి అనేసి ప్రార్థన మొదలుపెట్టాం. మమ్మీ, డాడీ, అన్నోళ్ళు, అక్క, బావ, వదిన, పిన్ని, మన ఫ్రెండ్స్ అందరి పేర్లు పెట్టి ఒక్కొక్కళ్ళ గురించి ప్రార్థన చేశాం. నాకు తెలిసిన దోస్తులు అందరూ మొత్తం అంతా అయిపోయి చెమట కూడా పట్టేసింది. అంతసేపు చేశాను ప్రార్థన. నోరు కూడా నొప్పి వచ్చేసింది. ఆమెన్ అని చెప్పి గడియారం చూస్తే 3.5 నిమిషాలు అయింది. You got my point? That was my longest prayer. పైగా అది నాకు స్వెట్టింగ్ కూడా తెచ్చేసింది. అండ్ I was totally restless at that time. Prayer did not give anything to me, very frank. Why?
Why I could not pray longer? Why I became restless? Why it is like that? అనంటే సింప్లీ వన్ థింగ్, నాలో దేవునికి సంబంధించింది ఏమీ లేదు. I could not spend time with him. I could not be with him. And పక్కన కూర్చోవడానికి I need to have something common. ఇక్కడ జాన్ చెప్తుంది ఏంటి తెలుసా, జీసస్ క్రైస్ట్ నీలోకి వస్తే ఏమొస్తుంది? నీలో ఇటర్నల్ లైఫ్. దేవుళ్ళో ఏమన్నది? ఇటర్నల్ లైఫ్. ఇఫ్ ఇటర్నల్ లైఫ్ ఇస్ ద కామన్ ఫ్యాక్టర్, యూ కెన్ టాక్ విత్ గాడ్ ఫర్ అ లాంగ్ టైమ్. Got it? So think about your own life. Are you able to enjoy time in the presence of God? దేవుని సన్నిధిలో ఆ అనుభూతిని పొందగలుగుతున్నావు. That's what I'm trying to ask. At least once in a while, are you having that enjoying moment? బా వాళ్ళ భలే ప్లెజెంట్గా ఉందండి, అట్లాగా నీకు వచ్చింది ఆ ఫీలింగ్. Probably if it is not there, probably you don't have salvation. You are not born again. ఒకవేళ అలాంటి ఫెలోషిప్ దేవునితో ఉంటే, నౌ కమింగ్ టు ద 4th verse, మన సంతోషం పరిపూర్ణమటకై మేము ఈ సంగతులు రాయించాము. క్లియర్ కదా? ఇప్పుడు నేను రివర్స్లో వెళ్తాను, చూడండి ఎంత సింపుల్గా ఉంటుంది. రివర్స్లో 4th verseలో ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. క్వశ్చన్ నెంబర్ 1 ఏంటి తెలుసా? నా సంతోషం పరిపూర్ణం అవడాలంటే ఏం చేయాలి? దానికి ఆన్సర్, దేవునితో సహవాసంలో ఉండాలి. verse 3. దేవునితో సహవాసం చేయాలంటే ఏముండాలా? నీకు నిత్యజీవం ఉండాలి. verse 2. నిత్యజీవం నాకు ఉండాలంటే ఏం చేయాలా? యేసయ్య ఈ లోకంలోకి వచ్చిన ఆయన స్వీకరించాలా. verse 1. See how beautiful it is. అమ్మట్లేదు? The scope and the source of fellowship. Beautiful. That అంటే సింపుల్గా ఈ 4 verses కి ఒక సింపుల్ స్టేట్మెంట్ ఏమి ఇవ్వగలుగుతాం అంటే, టు హ్యావ్ ఎ కంప్లీట్ జాయ్, ఎ పర్సన్ షుడ్ హ్యావ్ ఫెలోషిప్ విత్ గాడ్. రిలేషన్షిప్ కాదు, ఫెలోషిప్. రిలేషన్షిప్ అంటే సంబంధం. అమ్మా నాన్నలు ఉంటారు, కొడుకు కూతురు ఉంటారు, అర్థమైందా? వాళ్ళ సంబంధం లేదా? ఉంది. అయితే ఒకరితో ఒకరు మాట్లాడుకోవట్లేదు అనుకోండి, ఆ ఇల్లు ఎలా ఉంటుంది? నరకం లెక్క ఉంటుంది. 5 బెడ్రూమ్లు 6 బాత్రూమ్లు ఉండొచ్చు, ఏమలా? నరకం లెక్క ఉంటుంది. దిస్ నో యూస్. బట్ if these 4 people are having fellowship with each other, connected to each other, then there is great joy. So దేవునితో ఆ సహవాసం ఉంటే మన సంతోషం పరిపూర్ణం. క్లియర్? బాగుందా లేదా? 4 verses. Probably you spend about 15 minutes and you get a stuff out of it and you try to apply. I'll do the same way the second paragraph also. From 5th verse. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా, దేవుడు వెలుగే అన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇప్పుడు ఒక క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ 4 verses జీవం గురించి మాట్లాడాడు, ప్రిడామినెంట్ లైఫ్. 5th verseకి వచ్చేప్పటికి సడన్గా లైట్ దగ్గరికి వచ్చాడు. లైఫ్, లైట్, ఆర్ ద 2 డిఫరెంట్ ఆర్ ద సేమ్? ఇది మనకు వచ్చే క్వశ్చన్. కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే దే ఆర్ నాట్ డిఫరెంట్, సేమ్. ఎలాగ చెప్పమంటారా? ఫర్ లైఫ్ టు కంటిన్యూ, లైట్ ఈజ్ ఎసెన్షియల్. ఎట్లాగంటారు? ఇప్పుడు నేను బతికుండాలంటే నాకు ఏం కావాలా? ఫుడ్ కావాలి. నాకు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది? అల్టిమేట్ చెట్టు దగ్గర నుంచి. చెట్టు లేకపోతే ఫుడ్ లేదు. దెర్ ఇస్ నో సింథటిక్ ఫుడ్ ఇన్ ద వరల్డ్. Whatever food you have, whatever process you go through, but the base material is tree only. చెట్టు లేకపోతే ఫుడ్ లేదు, ఫుడ్ లేకపోతే నువ్వు సస్తావు. మరి చెట్టు ఫుడ్ ఎలా ప్రొడ్యూస్ చేస్తుంది? హౌ ద ట్రీ ప్రొడ్యూసెస్ ఫుడ్? స్టార్చ్ అది ఎట్లాగా? ఫోటోసింథసిస్. వాట్ ఈస్ ద బేసిక్ ఎసెన్షియల్ థింగ్ ఫర్ ఫోటోసింథసిస్? సన్లైట్. ఇఫ్ దెర్ ఇస్ నో లైట్, దెర్ ఇస్ నో ఫోటోసింథసిస్. If there is no photosynthesis, there is no food. If there is no food, your life cannot continue. So, దీంతో ఒక సింపుల్ స్టేట్మెంట్ వస్తుంది. ఏంటి తెలుసా? God or Jesus is the source of our life. ఆయన జీవానికి కేంద్రం. And He continues our life. మన జీవితాన్ని కొనసాగించేవాడు కూడా ఆయన. Right? Now, how He continues our life? Verse 6 చూద్దాం. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకట్లో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపదు. There are 2 kinds of walks. ఒక వాక్యము చీకట్లో, ఇంకో వాక్యము వెలుగులో. ఈ రెండింటికి డిఫరెన్స్ ఉంటుందా?
చీకట్లో నడిచేవాడికి వెలుగులో నడిచేవాడికి డిఫరెన్స్ ఉంటుందా? ఎట్లాగా? వాట్స్ ద డిఫరెన్స్? చీకట్లో నడిచేవాడికి వెలుగులో నడిచేవాడికి డిఫరెన్స్. వాట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఎ పర్సన్ వాకింగ్ ఇన్ డార్క్నెస్ అండ్ ఎ పర్సన్ వాకింగ్ ఇన్ లైట్? చీకట్లో నడిచేవాడు పడిపోతాడు. ఓకే, No direction. చీకట్లో నడిచేవాడు డెస్టినేషన్ తెలియదు, పడిపోతాడు. No ఇంకా direction. వాడికి డైరెక్షన్ కూడా లేదు. వెరీ గుడ్. కన్ఫ్యూషన్ ఎక్కువ, ఫియర్ ఎక్కువ, ఇన్సెక్యూరిటీ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ ఏంటంటే వెలుగులో నడిచేవాడు, వాడి గమ్యం ఏంటి తెలుసు, వాడికి మార్గం ఏంటి తెలుసు. ఎక్కడైనా గుంటలు ఉంటే దూకుతాడు, లేదా పక్క నుంచి వెళ్తాడు, దాంట్లో పడిపోడు. ఇది వెలుగులో నడిచేవాడు. అవునా కదా? దీన్ని స్పిరిచువల్ realm లో పెట్టుకొని ఒకసారి ఆలోచించండి. మీ వెలుగులో నడిచేవాళ్ళు చీకట్లో పడిపోయేవాళ్ళు. నీ ఎందుకు సార్ ఊరినే పడిపోతున్నావు అంటే నీకు లైట్ ఉంటే కదా. బట్ ద ట్రాజడీ ఏంటంటే ఇప్పుడు చీకట్లో నడుస్తూ పడిపోతూ సార్ నేను చీకట్లో ఉన్నానంటే అట్లీస్ట్ ఆనెస్ట్ అన్న ఒప్పుకోవచ్చు. అయితే చీకట్లో ఉండి పడిపోతూ నీవు వెలుగులో నడుస్తావు అంటే అని ఏమన్నా? That's what the Bible says. He is a liar. That's the word that is being used is this. వారు అబద్ధికుడు అంటే మనం అట్లాంటి వాళ్ళమా? ఆలోచించండి. హౌ ఈజ్ అవర్ లైఫ్? ఆర్ వి లివింగ్ కరెక్ట్లీ? ఆర్ వి లివింగ్ కాన్ఫిడెంట్లీ? ఇఫ్ యు ఆర్ ఇన్ గాడ్ యు హ్యావ్ కరెక్షన్, యు హ్యావ్ కాన్ఫిడెన్స్. సింపుల్. ఈజ్ మై లైఫ్ లైక్ దాట్? అలాగ నడుస్తూ ఉంటే నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాం. ఏంటా నెక్స్ట్ స్టెప్ అంటే చూద్దాం. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రంగా చేసింది. నాకు ఈ ప్యాసేజ్ బాగా ఎప్పుడు అర్థం అవుతుంది తెలుసా? సడన్ ట్విస్ట్ కనుక జాన్ చూపిస్తే. ట్విస్ట్ ఏంటి తెలుసా? అప్పుడు యేసు రక్తము మనల్ని ప్రతి పాపం నుండి కడుగు. నడిచేదానికి కడిగేదానికి సంబంధం ఏంద్రా? వాట్ ఈస్ దిస్ లింక్? ఆలోచిస్తే అప్పుడు క్లారిటీ వచ్చింది అన్నమాట. ఎట్లా అంటే 7వ వచనం, అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం. లుక్ ఎట్ దట్ వర్డ్ అన్యోన్య సహవాసం, మ్యూచువల్ ఫెలోషిప్. దట్స్ ద వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్ ఇంగ్లీష్. వాట్ యు మీన్ బై మ్యూచువల్ ఫెలోషిప్? డు యు నో వాట్ ఈస్ మ్యూచువల్ ఫెలోషిప్? మ్యూచువల్ ఫెలోషిప్స్ అంటే టూ ఫెలోషిప్స్ యొక్క సింకింగ్. టూ ఫెలోషిప్స్ యొక్క సింకింగ్ని మ్యూచువల్ ఫెలోషిప్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, నేను దేవుడితో సహవాసంలో ఉన్నా. దిస్ ఈజ్ వన్ ఫెలోషిప్. బ్రదర్ మీ పేరు సార్? ప్రసన్న కుమార్ గారు దేవునితో ఫెలోషిప్లో ఉన్నారు. ఇది ఒక ఫెలోషిప్. ఈయన దేవునితో ఫెలోషిప్లో ఉంటే, నేను దేవునితో ఫెలోషిప్లో ఉంటే ఖచ్చితంగా మా ఇద్దరికి ఫెలోషిప్ ఉంటుంది. ఈ ఫెలోషిప్ని మ్యూచువల్ ఫెలోషిప్ అంటారు. ఎందుకు తెలుసా? ఐఎమ్ ఏబుల్ టు టాక్ విత్ బ్రదర్ దిస్ క్లోజ్లీ యాజ్ ఇఫ్ I know him for several years because of Jesus Christ. Am I right? Because of God. That's mutual fellowship. దాన్ని అన్యోన్య సహవాసం అంటారు. అన్యోన్య సహవాసం ప్రతి ఫ్యామిలీలో ఉండాలి. ఫ్యామిలీలో ఎట్లా ఆలోచిస్తాను? హస్బెండ్కి దేవునికి ఫెలోషిప్ ఉంటుంది, వైఫ్కి దేవునికి ఫెలోషిప్ ఉంటుంది. అప్పుడు భార్యాభర్తలకి ఏముంటుంది? ఫెలోషిప్. అప్పుడు ట్రయాంగిల్ పూర్తి అయిపోతుంది. పిల్లలు ఎక్కడ ఉంటారు? మధ్యలో ఉంటారు. దేవుని భద్రత ఉంటుంది, ప్రార్థన ఉంటుంది, వాక్యపు కవరింగ్ ఉంటుంది, ప్రేయర్ కవరింగ్ ఉంటుంది, మధ్యలో ఉంటుంది. అయితే భర్త కానీ భార్య కానీ దేవునితో గొడవ పెట్టుకున్నారు అనుకోండి, ఆటోమేటిక్గా స్పౌస్తో గొడవ ఉంటుంది. ట్రయాంగిల్ ఓపెన్ అయిపోతుంది. పిల్లలు ఎక్కడ పోతారు? బయటకు పోతారు. మీ ఫ్యామిలీ అలాంటిదా? ఎక్కడో గురించి వదిలేశారు, మీ ఫ్యామిలీ గురించి ఆలోచించారు. దిస్ ఇస్ ద క్రక్స్ ఆఫ్ ద ఇష్యూ. అల్టిమేట్గా మీరు బెటర్ లైఫ్ కోసం ఇక్కడికి వచ్చారు. యూ వాంటెడ్ టు గివ్ ఎ గుడ్ ఫ్యూచర్ టు యువర్ చిల్డ్రన్. రిమెంబర్ దిస్, గుడ్ ఫ్యూచర్ టు ద చిల్డ్రన్ కెన్ నాట్ హ్యాపెన్ వితౌట్ దిస్ ట్రయాంగిల్. ఈ ట్రయాంగిల్ లేకపోతే యూ కెన్ నెవర్ హ్యావ్ గివ్ ఎ గుడ్ ఫ్యూచర్ టు యువర్ చిల్డ్రన్. మీ పిల్లలకి భవిష్యత్తు ఇవ్వలేరు. ఇంపాసిబుల్. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. అయితే ఈ ఫెలోషిప్ బ్రేక్ అయిపోతుంది అనే మాటకి చెప్పాలంటే ఎగ్జాంపుల్ ఆలోచిద్దాం. ఎవ్రీ ఈవినింగ్ హస్బెండ్ కమ్స్ అట్ 6:30 and at 7 o'clock they have lunch, supper sorry, and 8 o'clock they have usually family prayer అనుకుంది. అయితే ఆ రోజు హస్బెండ్ 6:30కి వచ్చాడు. ఓ 15 minutes తర్వాత వైఫ్తో చిన్న గొడవ అయింది. చిన్న గొడవ. ఆ రాత్రి ఫ్యామిలీ ప్రేయర్ ఉంటుందా? ఉండదు.
Do you know why? Because if you break fellowship with your spouse, with the person in the horizontal level, it goes off in the vertical level. It goes off. దీంతో నేను చాలా విషయాలు చెప్తాను. ఎట్లా తెలుసా, నాకు దేవునితో మంచి సహవాసం ఉంది అని చెప్పుకుంటూ నేను ఏ ఫెలోషిప్కి రాను అన్నాడంటే ఆడు పెద్ద తామర పువ్వు పెట్టుకున్నాడని నాకు కొంచెం నేను చాలా పవిత్రంగా ఉంటున్నాను సార్, నేను రోజు దేవుని వాక్యంలో లోన్ చదువుకున్నాను, చదివితే మరి ఏది రిజల్ట్ ఏది? ఇఫ్ యు ఆర్ ఇన్ ఫెలోషిప్ విత్ గాడ్, యూ లవ్ టు హ్యావ్ ఫెలోషిప్ విత్ పీపుల్ హూ ఆర్ విత్ గాడ్. నేను రాను అని అంటే ఎలా ఉంటుంది? క్రికెట్ అంటే చాలా ఇష్టం అని ఆ గదిలో క్రికెట్ చప్పట్లు కొడుతున్నాను, నేను రాను, నేను ఒక్కడనే ఇక్కడ ఉంటాను, సౌండ్ అంట. You got it? So that is the value of fellowship. Christian grows in fellowship. Christianity cannot exist without a fellow Christian. అందుకనే ఫెలోషిప్ అవసరం. You please try to understand. Fellowship lo several things are very important. For example, in San Antonio, there may be many English churches. You are members of the English church. Go. నేను వద్దంటలేదు, బెటర్ వర్డ్ అక్కడ బోధిస్తున్నారేమో, వెళ్ళండి. But I encourage you to have a fellowship of Telugu people like this. Do you know why? Endukanante, in this fellowship, the culture is shared. Common issues are shared. Common issues ante etla cheppandra, imagine your daughter or son has come to about 18 or 19 years anukundam, vaadu sudden ga our girlfriend teeskochi, mummy I want to spend with my girlfriend this night అని అన్నాడు అనుకో, నీకు ఏం చేయాలో అర్థం కాదు. ఇండియన్ కాంటెక్స్ట్ లో దేర్ ఇస్ అ డిఫరెంట్ వే ఆఫ్ హ్యాండ్లింగ్ ఇట్. మామయ్యలు ఉంటారు, బాబాయిలు ఉంటారు, అత్తయ్యలు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఇక్కడ ఎవరు లేడు. ఇమాజిన్ యూఆర్ గోయింగ్ టు యువర్ ఇంగ్లీష్ చర్చ్ అనుకో, మీ పాస్టర్ గారి దగ్గరికి, పాస్టర్ గారు మా అబ్బాయి వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ తెచ్చుకొని రాత్రి ఉన్నాడు, ఓ ప్రైజ్ ద లార్డ్ అంటాడు. What I'm trying to say is, in the American context, it's not a big issue. It's not a big issue. But you know where you are struggling. You can't leave that culture. You can't. That's where the fellowship helps. That's where the fellowship makes you better. Mutual fellowship lo jarigedi ante చెప్తున్నాను. ప్రసన్న కుమార్ గారు నేను మ్యూచువల్ ఫెలోషిప్లో ఉన్నాం అనుకున్నాం. సీన్ ఏంటంటే ప్రసన్న కుమార్ గారు అన్నారు, బ్రదర్ సాయంత్రం మనం బయటకు వెళ్దాం అన్నారు. ఓకే సార్ నేను రెడీగా ఉంటాను రండి అన్న. ఆయన కార్ వేసుకొని వచ్చారు, వచ్చి తలుపు కొట్టారు, నేను తలుపు తీశాను, స్నానం గీనం చేసుకొని బట్టలు వేసుకొని బయటకు వచ్చాను. దెన్ వీఆర్ వాకింగ్ టుగెదర్, కార్లో కూర్చున్నాం. ఓకే, కార్లో కూర్చొని నా ఇంటికి చూశాను ప్రసన్న కుమార్ గారు, బ్రదర్ ఇక్కడ ఏదో ఉంది బ్రదర్ అని అన్నాడు నన్ను. ఇక్కడ అంటే నేను ఈ విధంగా రియాక్ట్ వచ్చాను, ఎవడు సార్ ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, లేదు సార్ ఉందండి, ఎవరికైనా నేను చెప్పేది కరెక్ట్ కదా. ఇది ఒక రియాక్షన్. రెండోది కళ్ళద్దాలు చూసుకోండి మీరు, ఇది రెండో రియాక్షన్. మ్యూచువల్ ఫెలోషిప్లో నా ముఖం మీద కనుక మచ్చ ఉంటే నాకు కనబడుతుందా? ఎవరికి కనబడుతుంది? పక్కన కనబడుతుంది. ఇప్పుడు ఆయన నాకు చెప్పినప్పుడు ఒకవేళ నా రియాక్షన్ ఎలా ఉందనుకో, ఎక్కడ సార్ ఎక్కడ, ఇక్కడ ఇక్కడ, థ్యాంక్ యూ సార్, టిష్యూ ఇస్తారు, క్లెన్స్ క్లెన్స్, దట్స్ బ్యూటీ. అయితే మన దరిద్రమైన ఫెలోషిప్లో జరిగేది అని చెప్తాను. ఏంటనంటే నాకు మచ్చ ఉంది అనుకోండి, ఈయన ఫోటో తీసి సోషల్ నెట్వర్క్లో మచ్చ ఉన్న ఎడ్వర్డ్ కింద ప్రపంచమంతటికి వెళ్ళిపోద్ది నాకు తప్పించి కాదంటారా? ఎంత హరుగులో చెప్పండి. యూ కాల్ ఇట్ యాస్ ఫెలోషిప్? నో. See, our fellowship should build people. But what we are trying to do, we are burying people. We are burying people. ప్రజల్ని లేవనెత్తాల్సింది పోయి తొక్కి పడేస్తాం. If our fellowships are not able to build, you are not having a right fellowship with God. You are not having fellowship. అయితే నన్ను కనుక ఏమన్నా కరెక్ట్ చేయడానికి వస్తే విత్ ఇన్ ద ఫెలోషిప్, ఇన్ ఏ సెక్యూర్డ్ వే, ఇన్ ఏ సైలెంట్ వే, in a way that is very sacred,
there can be 3 reactions. ఆ రియాక్షన్సే 8వ వచనం చూస్తున్నాం. మనం పాపం లేని వారిని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకున్నాం మరియు మనలో సత్యం ఉంది. ఆయన చెప్పాడు మచ్చ ఉంది అంటే లేదా అంటే అయిపోయిందా? మనలో చాలా మంది అలా దులిపేసుకునేవాళ్ళు ఉంటారు. అర్థమైందా? దట్స్ నాట్ రైట్. ఇంకో రియాక్షన్ 10th verse చూద్దాం. 10th verse, మనము పాపము చేయలేదని చెప్పుకునే ఎడల ఆయనను అబద్ధికునిగా చేయని వారు మగును మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. నేను మొహం చూసుకోవాలి, నేను వెళ్ళంతా సరికొనే లేవు అని ఆయన తిట్టేస్తే ఇప్పుడు అద్దంలో మొహం చూసుకున్నామండి, ఇక్కడ మచ్చ కనపడింది, అద్దం తుడి చేసి వెళ్ళిపోతే మనలో చాలా మంది ఆటైపోయారు. ఎలాగో తెలుసా, ఇలాంటి ఫోర్స్ఫుల్ మెసేజ్ ఇచ్చారనుకో, చాలా మంది నా మెసేజ్లు అయిన తర్వాత కామెంట్ చేసేది ఏం సార్ మీరు మరీ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉన్నారండి, అంటే క్రికెట్గా రావాలా? వాట్ యు మీన్ మ్యాన్? వాట్ యు మీన్? I have to say it clearly. If I love you, if I want you to be corrected, how to be straight? ఇప్పుడు క్యాన్సర్ ఉందనుకో, ఏం పర్లేదమ్మా కొంచెం జడ్డు బాంబు రాస్తాను అంటే బాగుందా? యూ హ్యావ్ టు డీల్. నీకు హర్ట్ అవ్వచ్చు. గుర్తుపెట్టుకోండి, ఫెలోషిప్లో హర్ట్ అనేది సహజం. ఎలా ఉంటుందో తెలుసా హర్ట్? ఆ హర్ట్ కనుక నువ్వు చేయదలుచుకోకపోతే యు ఆర్ కిల్లింగ్ దట్ పర్సన్. మా చిన్న పాప ఇలాంటి కార్పెట్ మీద స్కిప్పింగ్ చేస్తుంది ఒకసారి. నేను అందరిలో కూర్చొని పేపర్ చదువుతున్నాను. షైనీ వద్దమ్మా పడతావు అన్నాను. అంటే అది పర్లేదని స్కిప్పింగ్ చేస్తాం. ఒక 2 minutes తర్వాత పడిపోయి పాపా అని అరిచింది. అన్నాను కదా అని అన్నాను. మళ్ళీ ఎందుకో అనేసి పేపర్ పడేసి వచ్చి చూస్తే ఇక్కడ నుంచి బ్లడ్ వచ్చేస్తుంది. ఏమైందంటే ఈ కార్పెట్లో చిన్న గ్లాస్ పీస్ ఉంది, అది వెళ్ళిపోయింది లోనికి, ఇలా జంప్ చేసినాం. సో కాబట్టి డైరెక్ట్ దిగిపోయింది. సో బ్లడ్ వచ్చేస్తా ఉంది, అది అలా కింద పడిపోయింది, బ్లడ్ కారుతా ఉంది. నో వాట్ హ్యావ్ టు డూ? నేను ఇలా తీయంగానే కాల్ ఎత్తంగానే నా గాజ్ పిన్ కనబడుతుంది. వాట్ హ్యావ్ టు డూ? ఐ హ్యావ్ టు పిక్ ఇట్ అవుట్. అది బాగుంటుందా? నేను ఇలా పట్టుకు ఉదు అని అంటాను. అరుస్తుంది గట్టిగా. నేను దాని మీద అరిసి కాలు గట్టిగా పట్టుకొని ఆ గాజు ముక్క తీసేశాను. ద హోల్ ప్రాసెస్ వాజ్ వెరీ పెయిన్ఫుల్, ఐ నో. బట్ ఇఫ్ ఐ డోంట్ రిమూవ్ ఇట్, ఇట్ క్యాన్ బికమ్ డెడ్లీ. It can become dead. See, if you see something wrong in a person, I know it is a painful thing. I know people get hurt. But you need to pray with utmost humility. Take that person aside and say, I see this as something wrong. Please get it corrected. Mana fellowships lo adu unte, mana families lo adu unte, how beautiful it would be. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడుగు. అది అన్నమాట విషయం. ఇట్స్ ఇన్ ద ఫెలోషిప్ ద ఎన్కౌంటర్ టేక్ ప్లేస్. ఇట్స్ ఇన్ ద ఫెలోషిప్ ద కన్ఫెషన్ టేక్స్ ప్లేస్. ఇట్స్ ఇన్ ద ఫెలోషిప్ ద క్లెన్సింగ్ టేక్స్ ప్లేస్. సహవాసంలో జరుగుతుంది. అయితే 3rd రియాక్షన్ చూద్దాం. 9th verse, మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రునిగా చేయి. ది అల్టిమేట్, ద 3rd రియాక్షన్. అలా కాకుండా ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మచ్చ ఉందండి అంటే అవునా, ఎక్కడ ఉంది సార్? ఇక్కడ ఉంది, ఇదిగో టిష్యూ తీసుకోండి, క్లీన్ ఇట్ ఓవర్. జీసస్ క్రైస్ట్ దానికి ఏమన్నాడు తెలుసా? నీలో తప్పుంది అని నీ అంతకు నువ్వు తెలుసుకున్నావు, వాక్యం చదువుతుంటే అర్థమైనా లేదా ఎవరైనా చెప్పినా నువ్వు చేయగలిగేది ఒకటే. ఇప్పుడు మచ్చ ఉంది అని అంటే కానీ తుడు అని ఎలా అంటానా? That looks very bad. What do? I have to go to the water and clean. సో అదే విధంగా ఎవరైనా నాలో పాపం ఉంది అని అంటే కనుక నేనేం చేయాలి? పాపం ఉందా ఏసా, పాపం ఉందంటే ఏసా, హీ క్లీన్స్. అయితే జీసస్ ఎంత చక్కటి మాట చెప్పంటే, నీలో పాపం ఉందని నువ్వు గ్రహించి నా దగ్గరకు వస్తే ఐ విల్ గివ్ యూ 2 కాన్ఫిడెన్స్ స్టేట్మెంట్స్. నేను మంచోడిని, నేను నమ్మదగినవాడిని. ఎంత చక్కని వర్డ్స్ ఇచ్చాడు. నేను తిట్టను, నేనేం చేయ, క్లీన్ చేస్తాను, నీ పాపాన్ని క్షమించి సమస్త దుర్నీతి నుండి పవిత్రంగా చేస్తాను.
దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి ఐ వుడ్ లైక్ టు వైండ్ ఇట్ మా పెద్ద పాప షార్ when she was 2 years old, we purchased a slate, పలకంటాం కదా ఇండియన్ కాంటెక్స్ట్, అది కొనిచ్చాం. బలపం అంటారు కదా స్లేట్ పెన్సిల్, దాంతో ఏ అని ఇట్లా రాసి దీన్ని దిద్దు అన్న ఇండియన్ కల్చర్. అంటే ఆ మూలలో కూర్చొని కాళ్ళు పైకెత్తి అర్థమైందా ఏ ఏ అని దిద్దుతూ ఉన్నాను. కొద్దిసేపటికి మానేసాను ఆరోటం, టైర్డ్ అయిపోయిందేమో అనుకున్నాను. నేను ఆ మూలలో కూర్చొని చదువుకున్నాను. కొద్దిసేపు నాకు చూస్తే అది ఇలా చూస్తున్నాను. ఏమైందన్న షారన్ అంటే దాని ముఖంలో నెమ్మదిగా చేంజ్ వచ్చేస్తుంది, ఎర్రగా అయిపోయినాయి అంటుంది. షారన్ ఇంకా గట్టి గట్టిగా చేస్తుంది. అంటే రెహమెట్ దగ్గరికి వెళ్ళి ఈ స్లేట్ ఇవన్నీ లాక్కుండా గట్టిగా గేట్ చేసింది. నేను బలవంతంగా లాగేసుకున్నాను స్లేట్. ఏమైందో చూద్దాం. ఇలా చూశాను. చూస్తే నాకు ఒక్కసారి ముందు బాధ అనిపించింది, ఫ్యూ సెకండ్స్లో నాకు నవ్వు కూడా వచ్చింది. ఏమైందంటే దానికి ఏ రాసి ఇచ్చాను కదా, అది ఇట్లా రాయటం మొదలుపెట్టి మొత్తం అంతా పిచ్చి గీతలు గీసేసి ద హోల్ స్లేట్ ఈజ్ మెస్డ్. సో దానికి ఏడుపు ఎందుకు వచ్చిందంటే మా డాడీ ఏదో గీసి ఇచ్చాడు, నీ ఎంత ట్రై చేసినా వాళ్ళు రావట్లేదు. అది ద మోర్ ఐ ట్రై ఇట్స్ మోర్ కన్ఫ్యూజింగ్. వాట్ షుడ్ ఐ డూ నౌ? దాట్స్ అవర్ వరీ. సో అందుకు నవ్వు వచ్చింది నాకు. ఎందుకు నవ్వు వచ్చిందంటే దాని కళ్ళు నీళ్ళు వచ్చినాయి కదా, తుడిచి ఐ వైప్డ్ ఇట్ ఆల్, ఫ్రెష్గా మళ్ళీ ఏ రాసి. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ హ్యాపెండ్ అబౌట్ 17 years ago. I still remember at that moment, the moment she saw that A again, alphabet A, the moment her eyes lit up. ఆమె ఫ్రాక్ చాలా ఇన్నోసెంట్గా ఎత్తి ముఖం దూసేసుకొని ఆడు కూర్చొని మళ్ళీ ఏ అని రాస్తాను. I sat down and I was thinking like this. నా పలక మీద పిచ్చి గీతలు ఉంటే దాన్ని క్లీన్ చేసి మళ్ళీ రాయడానికి డాడీ ఉన్నాడు. నా గుండె మీద పిచ్చి గీతలు ఉంటాయి. If it's only a slate, somebody is there to erase it and make it new. But if my life is messed up, నా జీవితమే ఖరాబ్ అయిపోతాయి, నా జీవితం నేనే ఖరాబ్ చేసుకుంటే, God says, hey, come here man. స్లేట్ ఎలా ఇరేజ్ చేశాను, నీ హార్ట్ని అలా ఇరేజ్ చేస్తాను. I'll give you a new heart. I'll give you a new life. See how beautiful it is. That's the beauty of fellowship. Fellowship should cleanse us. Fellowship should redeem us from all kinds of guilt, tension, worry, insecure feelings. And that's what happens in a family. That's what happens in a fellowship. Are our families like that? Are our fellowship like that? అది జనరల్ క్వశ్చన్ అయితే, స్పెసిఫిక్గా మన గురించి, am I having fellowship with God? Am I walking in light? నేను వెలుగులో నడుస్తున్నాను లేదా? You need to check. If not, probably after listening to this message, after listening to this study, after reading these just 10 verses, you need to question yourself. Ultimately, where will I be if I die? Am I having eternal life in me? Did I accept Jesus Christ? What is hindering me? You can check. If there is anything you need clarification, don't go to anybody. Ask Jesus. ఎవరి దగ్గరికి వెళ్ళాలి? జీసస్ దగ్గరికి. He will clarify. He will make you to realize. May God help us to have fellowship with Him and also with the people around us. ప్రార్థన చేసుకుందాం. పరలోకంలో ఉన్నటువంటి యేసయ్య మానవుడిగా ఈ లోకంలోకి వచ్చి మన ముందు ఒక మాదిరిని పెట్టాడు. He set before us a model. He brought eternal life from heaven onto the earth and He gave it to us. When we receive it, we have life eternal and we have fellowship with the Father, and that makes our joy complete. And Jesus being light, He continuously directs us, guides us, makes us to walk confidently, helps us to get corrected and to correct others in the fellowship. And it's the blood of Jesus Christ
that cleanses us from every kind of sin. One small passage, the complete message. After listening to this, you need to check your lives. And if God has spoken to you, you can ask Him, Yesaya, నేను నిన్ను నమ్మలేదు, ఎప్పుడు కూడా ట్రస్ట్ చేయలేదు, నిన్ను నా హృదయంలోకి రమ్మని అడగలేదు, నేను పాపిని, నువ్వు నాలోకి వస్తావా అని ప్రశ్నించాను, నేను చాలా చెడ్డోడిని చెడ్డదాన్ని, విల్ యూ యాక్సెప్ట్ మీ అనే ప్రశ్నతో పక్కకు పెట్టేశాను. ఏదో రిలీజియన్లో కొనసాగుతున్నాను, బైబిల్ చదవాలి కాబట్టి చదువుతున్నాను, అవసరం ఉంటే ప్రార్థన చేయడానికి నీ దగ్గరకు వస్తున్నాను, కానీ నీతో ఉండట్లేదు వేసేయాలి. ఐఎమ్ నాట్ విత్ యూ, ఐ డోంట్ బిలాంగ్ టు యూ, ఐఎమ్ సారీ, ప్లీజ్ కమ్ ఇన్ టు మై హార్ట్, మేక్ మై జాయ్ కంప్లీట్, క్లెన్స్ మీ ఫ్రమ్ ఆల్ అన్రైచియస్నెస్. అడుగుదాం వేసే. Father God, we thank you so much for this time you have given to us. Especially thank you, Lord. This is a very unique moment for me, oh Master. For the last couple of years, I was always planning to come to this place. Lord, 24 hours ago, I was not sure. But thank you so much, Lord, for the people whom you have provided to bring me here. For the fellowship you provided, oh Lord, to host me. For this night's occasion, oh Lord, to have a wonderful study of your word. This is all your divine plan. ఇది నువ్వు ఆశించావు ప్రభు, మేము ప్లాన్ చేస్తే అయ్యింది కాదు, ఇది మీరు మా కోసం చేశారు. ఈరోజు ఎవరైతే ఇక్కడ గ్రూప్లో ఉన్నారో, ఎవరైతే ఈ మాటలు విన్నారో, లార్డ్, యూ వాంటెడ్ దెమ్ టు హియర్ దిస్, యూ వాంటెడ్ దెమ్ టు గెట్ దిస్ మెసేజ్, ఓ లార్డ్. Lord, whatever they heard, whatever they understood, help them to apply it in their lives. వారి జీవితాల్లో అన్వయించుకోగలట కృప చూపించండి. బ్లెస్ చేయమని వచ్చినంత ఈ యొక్క మెసేజ్ ఫ్యామిలీస్ని బ్లెస్ చేయాలి, ఈ యొక్క ఫెలోషిప్ని బ్లెస్ చేయాలి ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థన చేయించినంత. I have one comment. I was